బావా ఎందుకు అరుస్తావు? ఈ రోజు సండే షికారికి తీసుకెళ్ళిపోతే కరుస్తాను కూడా. నీతో ఏ బేకర్ గాడు రాడు. నీకన్నా బేకర్ ఆడున్నాడు. నిన్ను అది కాదు బావా, ఓ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. ఏంటని అడగవే. అడగకపోయినా చెప్పి చంపుతావుగా. చెప్పు. గుడ్. ఫస్ట్ జూ పార్క్. నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నాకన్నా ఇంపార్టెంట్ వర్క్. ఏ వర్క్ అయినా నీకన్నా ఇంపార్టెంటే. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. యు ఆర్ ట్రబ్లింగ్ మీ. ఓకే బాయ్. బావా, అత్తయ్య అత్తయ్య చూడు బావా. డోంట్ డిస్టర్బ్. సీరియల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పాపం పద్మిని. పోయిన వారమేమో కళ్ళు పోయినాయి, ఈ వారమేమో కడుపు వచ్చింది. దానికి ఒకటి పోయినా ఇంకొకటి వచ్చిందిగా. ఆ సోదంతా చూస్తే నీకు నాకు ఏమొస్తుంది? మూడ్రా జోకరు. రేయ్ ఒక్క జోకర్ లేదురా. వీడున్నాడు కదరా జోకరు. నేను జోకర్ అయితే నువ్వు ఆటిందానివా? రేయ్ ముందు కార్డు కొట్టరా. ఇది రేయ్ ముక్కేరా. రేయ్ ఎన్నిసార్లు లెక్క పెట్టినా 13 కార్డులేనరా. 13 ఇచ్చుకుని 14 కొట్టు. కొట్టా దీని గంట సేపు. థ్యాంక్స్ రా మామా. షో షోనా ఫుల్ కౌంట్ ఇక్కడ. అసలు వీడిని అనాలరా. ఇందాక తీసిన మొక్కేస్తే నాట అయిపోతుందిగా. అంటే ఇందా నుంచి నా ముక్కలు చూస్తున్నావా నువ్వు? నేను చూడలేదు, నువ్వే చూపించావు. రేయ్ కబుర్లు లాపి ముందు డబ్బులు తీయండి. ఏం డబ్బులు? ఊరు నుంచి వస్తేనే. ఎవడని తీయాలో రాసుకోనాయనా. ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టించుకోవద్దు. నీ అబ్బా డబ్బులు దే. హలో బావా, ఇదన్నమాట మీ కంబైన్డ్ ప్రిపరేషన్ ఫర్ జాబ్. బావా శ్రీదేవి. అవునరా నా మరదలే. కాబోయే పిల్లవని చెప్పలేంట్రా మావా. అచ్చా నువ్వు చెప్పినట్టే ఉందిరా మా చెల్లెమ్మ. ఏం చెప్పాడేంటి? నువ్వు చాలా బాగుంటావని, వీడికి నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఒక్క విషయంలో మాత్రం మా వాడికి మీరు నచ్చలేదు. ఏ విషయం? మీకు నాగార్జున అంటే మా ఇష్టం అంట కదా, అందుకే అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాడు మా వాడు. ఊరుకోండ్రా. అది సరే కానీ మీ ఫ్రెండ్స్ నాకు ఇంట్రడ్యూస్ చేయవా? వై నాట్. వీడు రాజేష్. రాజేష్ ఐ సీ. అచ్చా నువ్వు చెప్పినట్టే ఉన్నాడు బావా. ఏం చెప్పాడంటే వీడికి నేనంటే కొంచెం అభిమానం ఎక్కువ. ఏం చెప్పాడంటే నల్లకుండను బోర్లించి తలపై వెంట్రుకలు అతికించి చాక్పీస్తో కళ్ళ దగ్గర 2 పళ్ళ దగ్గర 16 గీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడని చెప్పాడు. అంతే కదా బావా? మరి ఇతని పేరేంటి? నాకు తెలీదు. నేను చెప్తా. ఇది ఆమెన్. ఇదే ఆమీన్. దేశం ఉగాండా, ఆకారం కొబ్బరి బోండా, మనిషి మేడ్ ఇన్ గుంటూరు. కరెక్టా? మరి ఇతని పేరు? రవికాంత్. రవికాంత్. పేరులోని రవి కాంతి, ముఖం చూస్తే ప్రేతకళ. అలాగే చెప్పావు కదా బావా? అలా చెప్పాడా? చెప్పే ఉంటాడు. మీ ప్రిపరేషన్ కార్డ్స్ అయినా మందు ఎక్స్ట్రా వగైరా? అబ్జర్వ్ ఎంత మాట అన్నావమ్మా. ఈ పవిత్రమైన కాంపౌండ్ లోకి ఏమి రావమ్మా. మేమే అప్పుడప్పుడు కాంపౌండ్ లోకి వెళ్తా ఉంటాం. అంటే అదే వాడు ఒక్కడికి అలవాటు చెప్పేలాగా వాడు వచ్చేసాడు. ఇంటికి రండి పని చెప్పాను. ఎక్స్క్యూజ్ మీ, ఈ విషయం వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పండి. మా పరువు పోతుంది. చెప్పకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తాను. ఏదో అనవసరం విషయం గుర్తు చేసినట్టు ఈ అమ్మాయికి. ఇట్స్ ఓకే, ఇట్స్ హ్యాపెన్. వీడి పేరేంటి? అది అల్బా వీడేం చెప్తాడు. ఏ అన్నారు? అమర్నాథ్ రాజా. వాడి గురించి చెప్పుకో. పేరులోని రాజా, బుద్ధి మాత్రం బుట్టపతి అని చెప్పావు కదా. అసలు వాడు ఎప్పుడు టైంకి రాడు. ఇప్పుడు వచ్చాడంటే వాడైపోయాడు. బావ ప్రేమతో బీర్లు తెచ్చాడు. తీసుకుంటారా. జాగ్రత్త. సేఫ్. ఇప్పుడేంటి బీర్లు పట్టుకెళ్ళిపోతాడు రా. వీడు బీర్లు మొత్తం తాగేస్తారా. వీళ్ళని కొట్టినట్టు కొట్టారు కదరా. రాజేష్ గారు ఏం సొగ్గడా తెగ డిస్కస్ చేస్తున్నారు. ఏముంది సార్ మామూలే. సింగిల్ టీ సార్. ఏంటి విషయాలు? ఏమిటో మన అమెరికా సంబంధం ఒకటి వచ్చింది. ఏంటి సార్ అమెరికన్స్ ఇండియన్ సంబంధం చూస్తుంటే మీకు అమెరికా సంబంధమా? ఇంతకీ ఏమన్నారు? అది అమెరికాలో ఉన్న పల్లెటూరులో పుట్టిందా, అది అమెరికాలో ఉన్న సిటీలో పుట్టిందా, దానికి నాలాగే ఏమైనా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా అని ఆలోచిస్తున్నా. అన్నా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు? ఇదిగో 10 గిట్టుబాటు కాదన్నా. నువ్వేం పెట్టుబడి పెట్టినావా? మన ఇద్దరి మధ్యన ఉన్న అనుబంధమే పెద్ద పెట్టుబడి అన్నా. ఈ రోజు చాలా స్పెషల్ ఖర్చు ఉంది. టీ 100. అవునన్నా. మార్నింగ్ షో మెగాస్టార్ సినిమాకి వెళ్ళాలి. మధ్యాహ్నం మధ్యాహ్నాలో మటన్ బిర్యానీ తినాలి. చార్మినార్ దగ్గరికి వెళ్ళి మిఠా పాన్ తినాలి. టీ 100. తీసుకో. థ్యాంక్స్. మళ్ళీ వస్తా. ఈ అన్నదమ్ముల అనుబంధం ఏంటండి? అర్థం కావడం లేదు. రక్త సంబంధమా? పవిత్ర బంధమా? చిత్ర బంధమా? నహి నహి నహి. పెళ్లి కళ వచ్చేసిందే బాలా.
పల్లకి సార్, వీడి పాట వింటే గుర్తొచ్చింది. మీ రెండో భార్యని ఎందుకు వదిలేశారో తర్వాత చెప్తాన్నారు. చెప్పండి సార్. ఆ విషయం తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉంది. చెప్పండి సార్. చెప్తాను. ఫస్ట్ పల్లెటూరు అమ్మాయి బెల్లం ముక్క దెబ్బ తిన్నాక ఈసారి సిటీకి షిఫ్ట్ అయ్యాను. సిటీ అమ్మాయిని చేసుకున్నాను. ఇద్దరం 1 సంవత్సరం చిలకా గోరింకల్లా కాపురం చేశాం. నా కాయ కష్టం ఫలించి ఆ అమ్మాయి కడుపు వచ్చింది. పుట్టికి పుట్టింటికి వెళ్ళింది. మగపిల్లాడు పుట్టాడని కబురు వచ్చింది. అబ్బాయిని చూసుకోవడానికి అత్తింటికి వెళ్ళా. అప్పుడు తెలిసింది చిచ్చికిడి, ఈడి కళ్ళు మాత్రం సేమ్ నా కళ్ళే. ఏం కాదు, మీవి ఏను కళ్ళలా చిన్నగా ఉంటాయి. బాబు కళ్ళు చూడండి, విశాలంగా, అంతా నా పోలికే. ఏ మాట కాబట్టి చెప్పాలి. వీడి ముక్కు మాత్రం కోటేరులా సేమ్ నా ముక్కే. ఏం కాదు, మీది దొబ్బ ముక్కు. బాబు ముక్కు సంపెంగ మొగ్గలా అందంగా నాలాగే ఉంది. ఓకే ఓకే, ఈ మూతి మాత్రం సేమ్ నా మూతే. మీది పెడతనోరు. బాబు నోరు సున్నాలా అందంగా నాలాగే ఉంది. అందుకు చూడ, అవి నావే. పోనీ ఆ చీక్స్ అవి కూడా నావే. నేను మొత్తం నీ పోలికేనా? నా పోలికేం లేదా? అవును, మొత్తం నా పోలికుంది కాబట్టి నా పోలికని చెప్తున్నాను. ఇదిగా ఒకటి చూపిస్తా. అది మాత్రం నా పోలిక కాదని నాకు వీల్లేదు. అసలు నీ పోలికే కాదు, మరిద్దరిని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా ఒప్పుకుంటాడు నా పోలికని. అదేమో గానిండి, ఆ పక్కనున్న పుట్టుమచ్చ మాత్రం అచ్చమ్మ బావ పోలికే. అదే జరిగింది. అప్పటి నుంచి పుట్టుమచ్చ కనబడితే చాలు నాకు ఒళ్ళు మండిపోద్ది. రేయ్, సారీ చల్లగా ఏదైనా జల్దీలో. అలాగే సార్. హాయ్ విజయ్. అదేంట్రా ఇలా అయిపోయాడు? ఏమోరా, ఎప్పుడు ఫ్రెష్ గా నీట్ గా ఉండేవాడు. మొన్న ఈ మధ్యనే మ్యారేజ్ కూడా అయింది. ఆడు నాట అయిపోయి, కాకపోతే రివర్స్ గేరు. నేను నా ముగ్గురు పిల్లలు వదిలేసినట్టే ఈడి పిల్లలు ఈయన వదిలేసి విడాకులు కావాలని నోటీసు పంపించిందట. విడాకులా? యా. విడాకులు ఎందుకు? మనోడి దగ్గర విషయం అట్ట ఏవో కారణాలు చెప్పి 3 నెలల నుంచి, అందుకనే ఏవో కారణాలు చెప్పి విడాకులు కావాలని నోటీసు పంపించింది. మరి అందుకే చెప్పేది, పెళ్లికి ముందు అనుభవం ఉండాలరా అంటే ఎందుకు అన్నారు. ఇందుకే. అర్థమైందా? అయితే ఏమంటావురా? నీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అంటావా? అది కాదురా, 10 రూపాయలు పెట్టుకున్న పెన్నని రాస్తుందా రాయదని 10 సార్లు టెస్ట్ చేస్తాం. అలాంటిది 10 కాలాల పాటు హ్యాపీగా ఉన్న లైఫ్ కోసం ఒకసారి టెస్ట్ చేసి చూస్తే తప్పేంట్రా? ఇప్పుడు సిగ్గుపడతారు, తర్వాత విజయగాళ్ళగా వీధులు పడతారు. అంతెందుకురా, మీ మరదలో చెంతకాలమైంది, ఒక్కసారి కిస్ చేస్తావా? पापा कहता है बड़ा नाम करेगा, बेटा ये अपना काम करेगा, मगर ये तो అది గిటార్ లో నుంచి వచ్చిన సౌండా లేకని డిక్కీలో నుంచి? మన గిటార్ లో చాలా స్పెషల్ సౌండ్స్ ఉంటాయి నాన్న. ఆ స్పెషల్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ మాకు బాగా తెలుసు. ఏదో దరిద్రం. వంశీ, కరెక్ట్ టైంకి వచ్చావురా. వంశీ, ఈ రవికాంత్ నుంచి ఏంటి అలా అన్నాడు? ఏమైందిరా? తప్పు చేశాను రా. తప్పు చేసావా? నువ్వా? ఏం చేసావురా? సిగరెట్ కాల్చావా? జోక్ కాదురా, చాలా పెద్ద తప్పు చేశాను. రే వంశీ, ఏం చేసావురా? శ్రీదేవికి శ్రీదేవిని ముద్దు పెట్టుకున్నాను రా. వారని నువ్వు ఇంకేదో మడ్రో రేపో చేసి వచ్చావు అనుకున్నావు కదరా. ఈ మాత్రం బిలాల్కి టెన్షన్ ఎందుకురా? మొత్తానికి మన లైన్ లో పడ్డాడు రా. నేను ఇంత బాధపడుతూ ఉంటే మీకు తమాషాగా ఉందిరా. శ్రీదేవి చాలా హర్ట్ అయిందిరా. పాపం తను చాలా ఫీల్ అయి ఉంటుంది. ఏంటి ఇంకా డల్గొన్నావు? భోజనానికి ఇంటికి వెళ్ళవా? సరే, ఇక్కడే భోంచేద్దాం రా. నాకు ఆకలిగా లేదురా. వంశీ, పొద్దు నుంచి నీ ఫోన్ చూడలేక చెప్తున్నాం రా. భోంచేద్దాం రా. మాకు ఆకలి అవుతుంది. రారా బాబు, రారా తిను. ఏంటి నాన్న స్పెషల్? నీ స్పెషల్ రా. రమీన్, వీడికి వడ్డించరా. తినరా, లేకపోతే మొత్తం తిను. అవకాయది ఏరా, ఏం చేస్తున్నారు? కనబట్లా? స్నానం చేస్తున్నాం. నువ్వు తక్కువ కాదురా. ఏంటి ఐటమ్స్? చికెన్, మటన్, ఫిష్, పప్పు, దోసకాయ, కాకరకాయ ఫ్రై, టమాటా పచ్చడి. అరే, నాకు ముద్ద పెట్టరా. ఏమైంది సార్? గతం గుర్తొచ్చింది. అంటే మీ భార్యలు గుర్తొచ్చారా సార్? భార్యలు కాదు, నా 3వ భార్య గుర్తొచ్చింది. ఆవిడ కూడా ఇలాగే పెట్టదా సార్? నా ఒక్కడికే కాదు, అందరికీ పెట్టేది. కాస్త వివరంగా చెప్పండి సార్. వివరంగా చెప్పాలంటే గతంలోకి వెళ్ళాలి. గతంలోకి వెళ్ళి తొందరగా వచ్చాను సార్. ఆ రోజు అటు కాదు, ఇటు. పల్లెటూరు అమ్మాయి చేతిలో బెల్లం ముక్క దెబ్బ, సిటీ అమ్మాయి చేతిలో పుట్టుమచ్చ దెబ్బ తిన్న నేను పల్లెటూరులో చదువుకొని సిటీలో పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 3 నెలలు టూర్ కని ఊరెళ్ళి రేపు వస్తారు అని ఫోన్ చేసి మరుసటి రోజు ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కా. టింగ్ టింగ్.
ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తలుపు తీయదేమి నా పెళ్ళం వెళ్ళిందిరేమి తలుపు తీయద్దేమో. వచ్చారా రండి పొద్దున కాకులొచ్చినప్పుడే అనుకున్నాను మీరు వస్తారని. కాకులు అవడం వింటే నేను నీకు ఫోన్ చేసి చెప్పాను కదా వస్తున్నానని. అవును నీ చీరేదే ఎవడాడు బట్టలు వేసుకున్నాడు ఇంట్లో నా బట్టలది ఎవడాడు? అయ్యో పేరడగడం మర్చిపోయానండి. అబ్బాయి నీ పేరేంటి? ఉత్తుత్తు రోషన్. నేనేమన్నా తప్పు చేశానండి? ఈ తప్పు వాడి తప్పు అస్సలు లేదే. 3 నెలలు ఊరికి వెళ్తాం నేను చేసిన తప్పు. ఇదేట్రా సార్ పక్కింటి ఆయన క్యాంప్కి వెళ్ళడం తెలిసి కాలింగ్ బెల్ నొక్కడానికి వెళ్ళాడు. ఇంతకు తగ్గట్టు పుండు మాయినా మచ్చ మానలేదు అన్నట్టు నేను నా 3వ పాయింట్ వదిలేసిన ఆ ఉత్తు దోషులు గారు నన్ను వదలట్లేదురా. ఉత్తు ప్రశ్న ఆ. వాడ మన కాలనీలో అడుక్కుంటుంటాడు. యా ఆ టీ కొడతారు ఎప్పుడు చూసినా మీరు బెండ్ అయిపోతుంటారు. పాడేరా నా సొంత పాయింట్ నా సొంత షర్టు నా సొంత గ్లాసులు పెట్టుకొని నన్నే రూపాయలు ఇమ్మని అడుగుతుంటాడు రా. ఇంతకంటే ఇంతే ఉండదా? అమ్మో చాలా దారుణం. అసలు మీ ఆలోచన విధానమే రాంగ్ సార్. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి, అంతేగాని పల్లెటూరు అమ్మాయిలతో అలా ఉంటారని సిటీ అమ్మాయిలతో ఇలా ఉంటారని అని అనుకోవడం తప్పు సార్. ఈసారి మంచి మనసుతో పెళ్లి చూపులకు వెళ్ళండి, ఆవిడే మీతో జీవితాంతం తోడుగా ఉంటుంది. నువ్వు చెప్పింది చాలా బాగుందయ్యా. రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాను. నన్ను కూడా తోడరా వద్దు, తిను తిను తిను. బాయ్ నాన్న. గుడ్ మార్నింగ్ వంశీ, డూ యూ వాంట్ పేస్ట్? పట్టు. రే దరిద్రుడా, ల్యాబ్ పొలతో దొంగలరా, ల్యాబ్ చెట్టుతో కాదు. డార్లింగ్ చెప్పు, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను కదా. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అంకుల్. ఇంటికి వెళ్దాం పదరా. ఏమండి వాడికి విషయం చెప్పారా? లేదు, నువ్వే చెప్పు. వంశీ మరో 15 రోజుల్లో నీకు శ్రీదేవికి పెళ్లి చేయాలని నిర్ణయించాం. నిన్న సాయంత్రం పంతులు గారిని పిలిచి శ్రీదేవి వాళ్ళ అమ్మా నాన్నతో ఫోన్లో మాట్లాడి ముహూర్తం ఖాయం చేశాం. ఏమన్నారా ఇంట్లో? మ్యారేజ్ ఫిక్స్ చేశారా? కంగ్రాట్స్ ఏంట్రా, ఇంత సడన్ గా మ్యారేజ్ ఫిక్స్ చేస్తారనుకోలేదు. టెన్షన్ గా ఉండరా? ఏమైందిరా? ఏంట్రా? అరే వంశీ, అసలు టెన్షన్ ఎందుకురా? రై వీడి టెన్షన్ ఎందుకు నాకు అర్థమైందిరా. ముందస్తు అనుభవం లేకుండా పెళ్లి ఫిక్స్ చేశారు కదా, వీడికి ఫస్ట్ ఎయిడ్ ఫోబియా పట్టుకుంది. ఇప్పుడు అదే ఆలోచన అల్వా. నువ్వెన్ని చెప్పినా సరే నీ మనసులో భయం ఉంది కదా. కదా నీతో వాదించి ఓపిక నాకు లేదురా. వెళ్ళొస్తాను. ఎక్కడికి రా? ఇంటికే, అమ్మ త్వరగా రమ్మంది, ఏదో పని ఉందిరా. సరే సాయంత్రం కలుస్తాను. బాయ్ రా. నిజంగా ముందస్తు అనుభవం కంపల్సరీ అంటావా మామ? అబ్బా ఎన్నిసార్లు చెప్పాలరా? ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ ఉద్యోగం కోసం అప్లై చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఎందుకు? ఎక్స్పీరియన్స్ ఉంటే పర్ఫెక్ట్ గా కన్ఫ్యూజన్ లేకుండా చేస్తామనే కదా. ఇది కూడా అంతే. మరోసారి ముందస్తు అనుభవం ఆ? ఎందుకురా మామ? ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయ్యాం కదా. ఫెయిల్ అయితే మానేస్తావా? ఇంటర్మీడియట్ నేను 4 సార్లు ఫెయిల్ అయ్యాను, మళ్ళీ రా ఎట్లా? నా ఓటు కూడా అమీన్ గడికి రా మామ. అయితే పదండి స్టేడియం. అమ్మో స్టేడియం కుదరా. స్టేడియంకి వెళ్ళామంటే పోలీసులకు దొరుకుతాం, పోలీసులకు దొరికామంటే పచ్చడి చేస్తారు. అసలే ఆ బుల్డోజర్ గారు లాస్ట్ టైం స్ట్రాంగ్ కోటింగ్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు కదరా. మరి ఎక్కడ పెట్టుకున్నా మ్యాచ్? ఇక్కడే పెట్టుకుందాం, మన రూమ్ లోనే. అటు బాబు దిగండి దిగండి దిగండి. థియేటర్ మీద 50 ఎక్కువ సార్. పదండి. ఇదిగోయ్యా సరిపోయిందా? పర్లేదు. పదండి పదండి తొందరగా వెళ్ళండి. హలో పోలీస్ స్టేషన్. ఇక్కడ 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 ఇక్కడ. అబ్బా చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే. ఎందుకురా నీకు ఈ పనులన్నీ? పావుగుండేదవా. మరి ఆట మొదలెడదామా? మీరే 10 నిమిషాలు పెట్టి తలుపు తడుతుంటే లోపల ఎంటర్ చేస్తున్నారు మీరు. నిద్రపోతున్నాం సార్. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఎవడు నిద్రపోడే ఏట్రా చేస్తున్నారు లోపల?
ఆ, ఆ చీరలేట్రా సినిమా సెట్టింగ్ గా నేస్తున్నారా కాదు సార్ మా నలుగురికి గొడవలు అయ్యాయి అందరం సెపరేట్ గా ఉందామని ఆ. చీరలతో ఏర్పాటు చేసుకున్నాం చీరలతోటి ఆ. ఇంత ముందు నువ్వు నేచురల్ గా నల్లి ఒడివేటి ఆ, ఏ ఏం లేదు కథలు కూడా బాగా అలుతున్నావు సార్ చెప్పుకోండి సార్ ధర్మయ్య. లోపల ఏదో చేసేసి నాకే కాకమ్మ కథలు చెప్తారా చెవులో పువ్వు పెట్టాలని చూస్తారా రేయ్, ఎక్కడో చీర మడత పడింది నేను చూస్తాగా నేను చూస్తాను నేను చూస్తాను ఎరా 20 దాటిన వయసు మీది 30 దాటిన వయసు నాది నాకే పెట్టకథలు చెప్పేస్తున్నారా మై డియర్ యంగ్ మ్యాన్ ఆ. ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించేవా మిమ్మల్ని క్షమించకూడదరే అయినా మీరు ఒక్క తప్పు చేశారేంటి చాలా తప్పులు చేశారు ఫ్యామిలీ ఇళ్లలోకి ఆడపిల్లల్ని తీసుకురావడం అనేది మొట్టమొదటి తప్పు అవునా కదా ఆ? అవును మేము సెపరేట్ అయిపోయాం దెబ్బలాడుకున్నాం అందుకని చెప్పి పార్టీషన్లు కట్టుకున్నాం కడిచి కుట్టు కంకర పీసి అని చెప్పి చీరలతో మీరు పార్టీషన్లు కట్టారు చూశారు అది రెండో తప్పు అవునా కదా అంకుల్, మనం ఒక వయసు వాళ్ళం కాబట్టి ఆ. కొంచెం మీరు చిన్న మనసు చేసుకుని మమ్మల్ని క్షమించేయండి అలా కుదరదు అలా కుదరదు పోనీ అండర్స్టాండింగ్ వద్దాం కాంప్రమైజ్ అయిపోదాం ఏంటి రే అండర్స్టాండింగ్ రావడానికి కాంప్రమైజ్ అవ్వడానికి కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ టీడీపీ లాగా మనం ఏమైనా డిస్కషన్ చేస్తున్నాం అది కదా మీరు కొంచెం అర్థం చేసుకోండి ఏంటిది నలుగురికి తల వేయి ఇచ్చాం ఆహా. మేమేం చేయకుండా మీరు వచ్చేసారు ఆ. కాబట్టి ఆ నలుగురితో మీరే ఎంజాయ్ చేయండి వన్స్ మోర్ ప్లీజ్ ఆ నలుగురితో మీరే ఎంజాయ్ చేయండి ఇదేదో బాగున్నట్టు బాగోదు మరి అయితే ఓకే ఓకే ఇక్కడ నిలబడ్డారేటి సరే ఉంటా మరి కాదు ఇంకెక్కడ నిలబడ్డారేటి రే ఆ, వెళ్ళరా. ఏంటి వెళ్ళండి బయటికి. వెళ్తాం ఎందుకు అరస్తావు డార్లింగ్ ఆ, వెళ్ళవా డోరేయండి గడి పెట్టండి కమాన్ బేబీస్ కమాన్ హరవి క్విక్ కమాన్ వీడెక్కడి నుంచి ఊడిపడ్డారా బాబు ఇక మన పని బిలాల్ మీద హలాలే మీరు కామ్గా ఉండండి నేను మాట్లాడతాను ఏట్రా మీరేనా యారా మొన్న దుర్గమ్మ కంపెనీలో ఇచ్చిన కోటింగ్ చాలేదా ఏమైంది సార్ అయ్య బాబోయ్ యాక్ట్ చేసేస్తున్నారండి అమ్మాయిలేరా అమ్మాయిలా అమ్మాయిలు మాకు తెలియదు సార్ ఆహా. మేమందరం మార్నింగ్ షో సినిమా చూసి ఇప్పుడే వస్తున్నాం అబ్బో. అవును సార్ మా ఫ్రెండ్ వంశీ వస్తే తాళం ఏమని వాటర్ అంకుల్కి ఇచ్చి వెళ్ళాను సార్ తీరా వచ్చి చూస్తే ఆయన లేడు ఆయన కోసం వెయిట్ చేస్తుంటే మీరు కమాన్ ఫాలో మీ క్విక్ కమాన్ అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. నువ్వు కథలు బాగా చెబుతావురా ఇది కథ కాదు సార్ ఆ? నిజం ఆ. ఇట్స్ ఎ లై ఆ? యారా తాళం వేసి ఓనర్కి ఇచ్చుళ్ళామని చెప్పారుగా ఏదిరా తాళం కప్ప ఎక్కడ్రా తాళం కప్ప ఏమైందిరా తాళం కప్ప తాళం తీసుండండి కొంపది మన వంశీగాడు వచ్చి లోపల పడుకున్నాడా వంశీగాడు వచ్చి పడుకున్నాడో తాళం కప్పలు పడుకున్నాయో నేను చూసి వస్తా కమాన్ బేబీస్ ఆ, కమాన్ వస్తన్నా కమాన్ కమాన్ ఆ? మ్మ్. కమాన్ బేబీస్ కమాన్ మ్మ్. డోంట్ డిస్టర్బ్ మీ గాడిద కొడక ఓడిదా. నువ్వే దూరంగా ఉన్న దగ్గరికి గాలి గుర్తు పెట్టుకున్నాడు ఏట్రా నా లాటీ మీద టూబీ పెట్టినట్టుండే నీ పక్క పర్సనాలిటీకి నలుగురు కావాల్సి వచ్చారా అవునరా నీ తలుపు తట్టినప్పుడు ఏటన్నావురా నేనేటన్నాను కమాన్ బేబీస్ కమాన్ 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 అన్నాను ఆ తర్వాత ఏమన్నావురా గాడిద కొడక అలా కరెక్టే గాడిద కొడక అన్నాను అది తప్పే మరైతే ఏనుగేస్తాను వేసుకుంటా నేను స్టేషన్కి తీసుకెళ్ళాక మా వాళ్ళందరూ కలిపి వేసుకుంటే ఎలక నాటోడివి నల్లైపోతావు అమ్మా ఏడ్రా ఇంకా ఇటేలాగుతున్నాయా లుక్స్ ఈ బొక్కాణి నుంచి కింద గ్యాన్లోకి శ్రేయండ్రా నలుగురు అమ్మాయిలు 4 కేసులు 4 5 27 అయితే అయితే ఏంటి అట్నుంచి అటే పైకి ఆ? బ్యాలెన్స్ ఏమైనా మిగిలిందనుకో వచ్చే జన్మలో చైల్డ్హుడ్ కూడా అక్కడే ఎందుకులేండి ఏదో ముసలాన్ని చెరికి పొరపాటు చేశాను అంతే ముసలాడి ఆ. తెలియక ఈ వయసులో మీరంత కఠిన నిర్ణయం తీసుకోవచ్చు సార్ వద్దు ఏరా
కుర్రాళ్ళని మిమ్మల్ని వదిలేసి ముసలాళ్ళని ఇన్ని వదిలేస్తే మరి మా లాకప్పులు ఎట్ట నిడతాయిరా? అదే సార్, మొన్న మమ్మల్ని మీరు ఏ రకంగా వదిలేశారో ఆ రకంగా వదిలేయండి. అయ్యి బాబోయ్, కనిపెట్టేశారు మన ఈక్నెస్. అవును గాని ఈ బిల్డింగ్ మొత్తం ఇడిదేనా? అవును సార్, ఇదే. నాదే నాదే. ఓ పని చేయరా, ఏంటిది? ఈ సెకండ్ ఫ్లోర్ నా సెకండ్ సెటప్ కి రాసి ఒగ్గెత్తాను. ఎందుకో ఫస్ట్ ఫ్లోర్ కూడా రాసి ఇచ్చేస్తాను, మీరు లేనప్పుడు నేను చూసుకోవచ్చు కదా. కుదరదు. నాకు కుదరదా? అయితే రేయ్, ఏంటి నీ అన్నం? అయితే ఓకే, మీరు లోపల పదండి. ఎందుకు ఏం లేదు, ఎలాగో బిల్డింగ్ రాయించాను కదా, కాసేపు కబుర్లు ఆడుకోండి. ఈ చుట్టేట్టుకో నా గ్లామర్, నా గ్లామర్. పెంచుకో. నా గ్లామర్. ఆ.